ఉన్నత పదవులు రావాలి, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి, మీకు మీ కుటుంబానికి సర్వగం హరతమే పాపం దీర్ఘాయుష్మాన్ క్షేమాభివృద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఇదేనా త్యాగరాజన్న ఓకే సంతోషం. ఓ ఇది వెనక్కరా అన్న ఆడికి రావచ్చు. ఇట్లా పట్టుకో మళ్ళీ వాయిస్ తీసుకొని తినేసాను. ఏదైనా నువ్వు కూడా ఇట్లా చెప్తా తినేసాను. ఓకే సార్. వెనక్కి నా షణ్ముగన్నా ఇద్దరు ఒకే సరే అండి. నువ్వు పెళ్లి చేసుకుంటే కదా ఇద్దరు ఏంటి ఒకే సార్ బుకే మీరు బుకే కొంచెం కింద పెట్టండి సార్. థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్ అప్పుడు అన్నం ఎదురు ఉన్నాం. అందరికీ నమస్కారం.
ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా దైవ సమానులైనటువంటి పెద్దలు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దైవ సమానులైనటువంటి మా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, దైవ సమాన నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో మరి డిసెంబర్ 11వ తారీఖున నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి వారి ఆశీర్వాదంతో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి సహకారంతో అదేవిధంగా 4వ తారీఖున తిరుపతిలో ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై ఆశీర్వదించారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆశీర్వదించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చిత్తూరు హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఈ యొక్క గ్రంథాలయం జిల్లా కేంద్రం అయినటువంటి దీనిలో బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ఈరోజు విచ్చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు షణ్ముఖ్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి మా నాయుడు గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పెద్దలు దొరబాబు గారికి, అదేవిధంగా జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి సహచర సోదర సమానులైనటువంటి సురేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా మొదిలియార్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి త్యాగరాజన్ గారికి, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి, మా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి చేసినటువంటి పెద్దలు సుబ్రహ్మణ్య రెడ్డి గారు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా పున్నారావు గారు, అదేవిధంగా బాలాజీ గారు, మరి అదేవిధంగా ఉన్నటువంటి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అదేవిధంగా గ్రంథాలయ కార్యదర్శి గారికి, సిబ్బందికి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, మరి అందరికీ కూడా పాఠకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా గ్రంథాలయాలు అనేటివి జ్ఞానాన్ని పెంపొందించేటివి. ఆ యొక్క గ్రంథాలయాల్ని ఒక సమృద్ధితో ముందుకు నడిపించాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మాత్యులు అదే ఆలోచనతో ఉన్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు, కుప్పం ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలోనే మరి డిజిటల్ లైబ్రరీని మొన్న 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో పాల్గొనే అవకాశం కూడా నాకు కూడా కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి అదేవిధంగా అన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి 71 గ్రంథాలయాలు ఉన్నాయి. మరి మండల కేంద్రాలు అన్నింటిలో ఉన్నాయి. అదే గ్రేడ్ 1 లైబ్రరీ 4 చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లి వీటన్నింటినీ కూడా డిజిటల్ లైబ్రరీలు చేసే దాంట్లో ప్రణాళిక రూపకల్పన చేసే దాంట్లో భాగంగా మేము పనిచేస్తాం. గౌరవ మంత్రివర్య నారా లోకేష్ గారి స్ఫూర్తితో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మేరకు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. పాఠకులకి అందరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. అదేవిధంగా కొత్త బిల్డింగ్ కూడా ఇక్కడే చిత్తూరులో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఏవైతే చెస్ రూపంలో ప్రభుత్వం రావాల్సిందో లోకల్ సంస్థల నుంచి వాటన్నింటిని కూడా వసూలు చేసి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా తీసుకొని మరి గ్రంథాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇస్తూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి ఆ యొక్క కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరు ప్రోద్బలంతో వారి సహకారంతో ముందుకు తీసుకుపోతామని మాటిస్తూ, అదేవిధంగా నాకు బీసీ వర్గానికి చెందిన వన్నిరెడ్డి సామాజిక వర్గం నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు నారా చంద్రబాబు మరొక్కసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. అన్నింటినీ కూడా సమగ్రమైన ప్రణాళికతో మా రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా ఆ పనిలో ఉన్నారు. మరి జిల్లా కమిటీలు అయిపోయినాక గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ మంత్రివర్యుల ఆమోదం మేరకు మేము వారి సూచన మేరకు వాటిని అన్నింటినీ కూడా ఫిలప్ చేసే ఆలోచన ప్రణాళిక రూపకల్పన చేయబోతున్నామని కూడా తెలియపరుస్తాం. చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నేడు ప్రమాణ స్వీకారం చేసి నేడు చిత్తూరులో పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి గురవారెడ్డి గారికి చిత్తూరు తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీల కలయికతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. గురవారెడ్డి గారికి ఇప్పుడు బాధ్యతలు 3 జిల్లాల కలయికతో ఈ బాధ్యతలు ఇస్తున్నాం. ఎందుకంటే 3 జిల్లాల బాధ్యత ఇది. ఎందుకంటే మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి జిల్లా కానీ. సో కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ హిట్ అవుతుందో ఈ యొక్క లైబ్రరీ కూడా ఆయన ఆధ్వర్యంలో సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. అదే పనిగా ఆయనకి ఈ పదవి బాధ్యతలను తీసుకున్నప్పటికీ బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేడు ఈ జిల్లాలో బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ముందుంది. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత, ఇది బాధ్యత అంటే విద్యారంగం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఏ కుటుంబమైనా ఆ ఇంట్లో ఒక చదువుకున్నోడు ఉంటే
ఆ కుటుంబం బాగుపడుతుందని ఒక నానుడి. కాబట్టి ఎక్కడైతే విద్య ఉంటుందో, విద్య ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట రాష్ట్రం కానీ సమాజం కానీ సుభిక్షంగా ఉంటుంది. సో ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ లైబ్రరీని రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీల కంటే ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకోవాలని నేను ఆయన్ని ఆకాంక్షిస్తున్నా. ఆయన అలాగే చేస్తారని కూడా. ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు కానీ, నారా లోకేష్ గారి ఆశీస్సులు కానీ, ముఖ్యంగా ఆయన దైవ సమానంగా భావించే బాలకృష్ణ గారి ఆశీస్సులు కానీ ఆయనకు మెండుగా ఉంటాయని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా ఆయనకి సుభిక్షంగా ఉంది కాబట్టే ఈరోజు ఆయనకి ఈ పదవి బాధ్యతలు రావడం జరిగింది. కాబట్టి ఆయన చక్కగా పరిపాలన చేసుకుంటారని మీరు ఏదైతే అడిగారో, ఇప్పటి వరకు లైబ్రరీస్ అంటే మండల హెడ్ క్వార్టర్లోనే మాత్రమే ఉంది. ఈయన యొక్క ఆధ్వర్యంలో దాన్ని పంచాయతీ లెవెల్లో కూడా తీసుకెళ్ళి ఇంకా మరికొన్ని శాఖలను విస్తరించి ఈ గ్రంథాలయాల్ని పల్లెల్లో కూడా తీసుకెళ్లాలని ఆయన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అది ఆయన సమక్షంలో జరిగితే అది కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. విద్యను అందించేవాడు గురువు. ఆ గురువులకి అధిపతి అయినటువంటి గురవారెడ్డిని ఈ సందర్భంగా నేను ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి చిత్తూరుకు వచ్చి బాధ్యతలు స్వీకరించిన మా గురవారెడ్డి అన్నకి శుభాకాంక్షలు. అదేవిధంగా ఆయన ఉమ్మడి జిల్లా పెద్ద బాధ్యత, ఆ బాధ్యతలో ఈ గ్రంథాలయాన్ని కూడా బాగా డెవలప్ చేస్తారని ఆకాంక్షిస్తూ, థ్యాంక్స్ అన్న, మీరు బాగా అభివృద్ధి చేస్తారని నమ్ముకొని పార్టీ కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా చాలా గట్టికుడు, సామాన్యుడు కాదు, ఆయన బాగా చేస్తాడనేసి మాకంతా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు గురవారెడ్డి గారు గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా చిత్తూరులో బాధ్యత తీసుకున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు, అదేవిధంగా శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాం. గురవారెడ్డి గారు మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. తెలుగుదేశం పార్టీకి పూర్తి సమయం పనిచేసేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. అటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారి ఆశీస్సులతో వారిని ప్రతిష్టాత్మకటువంటి జిల్లా స్థాయి సంస్థకు చైర్మన్గా నియమించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. మరి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి యొక్క సమర్థవంతమైన నాయకత్వంలో ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయ సంస్థ మరింత అభివృద్ధి అయి పాఠకులకు దగ్గరికి వెళ్తుందని చెప్పి సాంకేతిక విప్లవాన్ని ఇక్కడ తీసుకొచ్చి మరి పాఠకులంతా కూడా డిజిటల్ స్థాయిలో సేవలు అందిస్తారని ఆశీర్వదిస్తూ, భగవంతుడు వారికి మంచి అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ సమర్థంతో పనిచేసి జిల్లా ప్రజల మెప్పు పొందేటువంటి మహాభాగ్యం కూడా కల్పించాలని దేవుని ప్రార్థిస్తూ మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను.